టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రేపు రాబోయే కాలంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. దానికి సంబంధించి మా పార్టీ సీనియర్ నాయకులు గతంలో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. మొన్నటి వరకు ఫైబర్ నెట్ చైర్మన్గా పనిచేసినటువంటి గౌతమ్ రెడ్డి గారు ఈ ఎలక్షన్లో పోటీ చేయడానికి ముందుకొచ్చారు. మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా అందరికీ కూడా తెలియజేసి ఈ ఎన్నికలలో బాగా పనిచేసి ఏదైతే ఈ ప్రభుత్వం వైఫల్యాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎండగట్టి ఈ గెలుపు ద్వారా ఈ రాష్ట్రంలో ఈ 100 రోజుల్లో ఏం జరిగింది, ఎన్నికల ముందు ఎటువంటి అబద్ధాలు వాగ్దానాలు చేశారు, ముఖ్యంగా యువతిని ఏ విధంగా ముందుకు తీసుకొస్తారని, నిరుద్యోగ గుర్తిస్తారన్నారు, రకరకాల అయినటువంటి వాగ్దానాలన్నీ కూడా చెప్పారు. వాటిలన్నిటినీ కూడా ఈ గెలుపు ద్వారా మనం నిరూపించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగినటువంటి మీటింగ్ ద్వారా మా అందరికీ కూడా తెలియజేశారు. దానిలో భాగంగా ఈరోజు మా సర్పంచుల్ని అందరినీ ఈ ఎన్నికల కోసం సమాయత్తం చేయడం కోసం మా 5 మండలాల నుంచి జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన మీ అందరికీ తెలుసు. ఎన్నికల ముందు వాగ్దానాలు చెప్పారు. మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట ఇచ్చిన మాటని తప్పించుకోవడం కోసం నా దగ్గర ఈ లేవు డబ్బులు లేవు అని చెప్తా ఉన్నారు. నిజంగా నీకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి కూడా తెలుసు. మేము కూడా అబద్ధాలు వాగ్దానాలు చేసినట్టయితే మేము కూడా ప్రజల్ని మోసం చేసినట్టు ఉంటుందని మంచి నిబద్ధత పరిపాలన, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పరిపాలించినటువంటి పరిపాలన ఏదైతే జరిగిందో ఆ విధంగా ముందుకెళ్లాలని మేము భావించాం. కానీ అబద్ధపు వాగ్దానాలు చెప్పేసి ఈరోజు రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవు, ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉంది అని చెప్పి తప్పించుకుని ప్రజలందరినీ మోసం చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికే చెందుతుందని చెప్పుకోవడం అని చేస్తా ఉన్నాం. సరే, మీరు మంచి పరిపాలన కోసం కృషి చేయండి, సంపద సృష్టిస్తానన్నారు. సంపదను ఎట్లా సృష్టిస్తారో మేము కూడా ఎలా చూద్దాం అనుకుంటే అది చూపించట్లేదు. వాళ్ళు సంపదను సృష్టించి రాష్ట్రంలో అందరికీ కూడా అమ్మఒడి ఇచ్చేస్తాం. ఎంతమంది ఒక మంత్రి గారు అయితే ఇంట్లో 3 పిల్లలు ఉంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నాడు. ఎవరన్నా అక్క చెల్లెళ్ళు ఉంటే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000. ఈ విధంగా ఆశలు పెట్టి ఓటులు వేయించుకుని ఈరోజు రాష్ట్ర ప్రజల్ని మోసం చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, అంటే ఈ కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా అది వర్తిస్తుంది. ఈ విధంగా ప్రజల్ని మోసం చేశారు. 3 నెలలకే ప్రజలు ఏమిటి అనేది తెలుసుకున్నారు. తప్పకుండా వీళ్ళకి మళ్ళా ఎన్నికలు వచ్చేసరికి బుద్ధి చెప్తారు. కాకపోతే మన భారత రాజ్యాంగంలో ఉన్న ఈ వ్యవస్థను బట్టి ఏంటంటే 5 సంవత్సరాలను వీళ్ళని భరించక తప్పదు కాబట్టి మనం ప్రతిరోజు కూడా మనకు రావాల్సినటువంటి ఆ హక్కుల్ని నిలదీసి ముందుకెళ్లే కార్యక్రమం కూడా చేస్తాం. అదేవిధంగా పామరు నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఒకరోజు వచ్చి సెంటర్లో నుంచున్నారు. సెంటర్లో బస్సు ఎక్కారు. బస్సు ఎక్కి ఆయన ఓ పక్కన ఒక ఆయన పెట్టుకున్నాడు, ఓ పక్కన ఒక ఆయన పెట్టుకుని అటు తిరిగాడు, ఇటు తిరిగాడు. వచ్చి పామరుని ఇక్కడ ఏదో ఐటీ టవర్ ఏదో కడతారన్నారు. ఇంకా టైం ఉంది, అడుగుతాను. చంద్రబాబు నాయుడు గారికి ఉత్తరం రాద్దాం అనుకుంటా ఉన్నా. అయ్యా, ఐటీ టవర్ కోసం ఎదురు చూస్తున్నారు పామరు ప్రజలు. ఈ ఐటీ టవర్ వస్తే ఇక్కడే ఉద్యోగాలు, హైదరాబాద్ వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటారని చెప్పి అడుగుదాం అనుకుంటా ఉన్నా. ఇళ్ల స్థలాలు ఇస్తానన్నాడు. ఆ ఇళ్ల స్థలాల గురించి అసలు ఎక్కడా కూడా ఇక్కడ శాసనసభ్యుడు కానీ ఎవరు కూడా మాట్లాడే పరిస్థితులు లేవు. అదేవిధంగా అది చేసేస్తాం, ఇది చేసేస్తాం అని చెప్పి అవన్నీ అంటమే కాకుండా నన్ను కూడా తిట్టాడు. నన్ను కూడా రకరకాలుగా తిట్టాడు. నువ్వు ఇల్లు కట్టుకున్నావు అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. కానీ ఈరోజు ఈ పామరు నియోజకవర్గంలో జరిగేటటువంటి అవినీతి, చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ అంబాసిడర్. అవినీతి ప్రతి పనికి ఈరోజు మన ట్రాన్స్ఫర్స్ జరిగినాయి. ప్రతి ట్రాన్స్ఫర్ కు కూడా
అవినీతి లేకుండా ఏ ట్రాన్స్ఫర్ జరగలేదు. కావాలంటే మేము నిరూపించగలుగుతాం. కానీ కొంత సమయం సమయం ప్రజలకు ఇవ్వాలి. ఆ ప్రజలకి వాళ్ళకి పాలకులకి ఇవ్వాలి. కాబట్టి మేము కూడా చూస్తూ ఉన్నాం. తప్పకుండా కూడా నిలదీసే రోజులు ఇంకొక 3 నెలల సమయం ఇవ్వదలుచుకున్నాం. ఈ 3 నెలల్లో కూడా మీరు మీ ప్రవర్తన ఇదే విధంగా ఉండి ప్రజలకి ఇటువంటి అవినీతి పరిపాలన అందిస్తే మాత్రం తప్పకుండా మేము కూడా మిమ్మల్ని నిలదీసే రోజులు వస్తాయని కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి శాసనసభ్యుడి దగ్గరికి వెళ్తే ఆ ఊర్లో ఆ మనిషి ఉన్నాడు, ఆ ఊరు వాళ్ళకప్పు చెప్పాను, ఈ ఊరు ఈ మనిషి ఉన్నాడు, ఈ ఊరు వీళ్ళకప్పు చెప్పాను, వెళ్ళండి ఆయన దగ్గరికి వెళ్ళండి అని, లేకపోతే నాన్నగారి దగ్గరికి వెళ్ళండి అనే మాటలు తప్ప శాసనసభ్యుడు అంటే ప్రజలకి సమస్యలు పరిష్కారం చేసి ఏదైనా నీ దగ్గరికి వస్తారు. నేను కూడా 100% ఆనరబుల్ ఎమ్మెల్యే గారిని గౌరవిస్తాను. నేను ఆయన ఎమ్మెల్యేగా ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ పామర్ వెళ్ళంగానే గణేష్ దగ్గరికి వెళ్ళండి, తోటలూరు వెళ్ళంగానే శివరాం దగ్గరికి వెళ్ళండి. ఏంటండి ఇది? ఏం పరిపాలన ఇది? ఎమ్మెల్యే గారు మీరు గెలిచారు, మీ మీద ఎన్నో ఆశలతో ప్రజలు మీకు ఓట్లేసి 29,000 ఓట్ల మెజారిటీతో మిమ్మల్ని గెలిపించారు. ఒక ఇండివిజువల్గా మీరు పామర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి. ఆ గణేష్ లేకపోతే ఇంకొకళ్ళు ఎందుకు అటువంటి మీ ఊర్లో ఎవరో సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళమంటాడు. అంటే ఏంటో ఇది ఈ పరిపాలన నాకు అర్థం కావట్లా. 29,000 ఓట్ల మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే గారు ఇప్పుడు మాకు కొంచెం వేరే అనుమానాలు వస్తూ ఉన్నాయి. కానీ మీరు డైనమిక్గా పనిచేయండి. పామర్ని నేను 5 సంవత్సరాలు పనిచేశాను. ఒకవేళ నేను చేయలేని పనులు ఉంటే మీరు చేయండి. ఒకవేళ నేను చేయకపోతే నాకు ఆ శిక్ష ఆల్రెడీ పడిపోయింది. ఇప్పుడు నాకు ఆల్రెడీ నేను రోడ్ వేయలేదు. ఓకే, రోడ్ వేయలేదు కాబట్టి నన్ను ప్రజలు పక్కన పెట్టారనుకుందాం. మీరు ఆ రోడ్ వేయండి. సత్యనారాయణ వేస్తాడా, గణేష్ వేస్తాడా, శివరాం వేస్తాడా, ఇంకెవరో కోడి ముక్కలు ఇంకెవరో ఉన్నారు, చిన్నబాబు వేస్తాడా, పెదబాబు వేస్తాడు. ఈ పెదబాబులు చిన్నబాబులు పరిపాలన ఏంటి ఒకసారి ఈ పామర్లో నాకేం అర్థం కావట్లేదు. దయచేసి గౌరవ ఎమ్మెల్యే గారిని మీ ద్వారా నేను కోరుతా ఉన్నా, మీరు కూడా ఒక ఇండివిజువల్గా పరిపాలించారు. ఒక ఇండివిజువల్గా ఈ పామరు నియోజకవర్గంలో వచ్చినటువంటి సమస్యల్ని మీరు పరిష్కరిస్తే మీ ఓట్లేసిన ప్రజలందరూ పామరు నియోజకవర్గ ప్రజలుగా మేము కూడా చాలా సంతోషిస్తాం. ప్రతిపక్ష పార్టీ నుంచి కూడా మీకు మంచి మద్దతుని మీ పరిపాలన చేయడం కోసం మంచి మద్దతు మేమందరం కూడా తెలియజేసి మీరు చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి మేము అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేది, మొన్న వరదలు వచ్చినాయి. ఈ వరదల్లో రైతులు అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. అనేకమైనటువంటి ఇబ్బందులు అంటే యనమల కుదురు దగ్గర నుంచి అవనగడ్డ వరకు 1 ఎకరంలో పొలంలో పంట కూడా పనికిరాని పరిస్థితులు. ఆ లంకల్లో గ్రామాల ప్రజలందరి యొక్క జీవన విధానం అస్తవ్యస్తం అయిపోయింది. దయచేసి ఈ ప్రభుత్వాన్ని నేను కోరేది, దయచేసి ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం. ఒక్కొక్క పంటకి దాదాపుగా 2.5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి, మినిమం ఇది యావరేజ్గా చూసుకుంటే 2.5 లక్షల రూపాయలు కమర్షియల్ క్రాప్స్ అయ్యి అక్కడ పెట్టుబడి పెట్టిన పరిస్థితులు, ఇక్కడ కూడా పనికిరాని పరిస్థితుల్లో ఆ పంటలన్నీ కూడా నాశనం అయిపోయినాయి. మీరిచ్చే 5,000, మీరిచ్చే 3,000, ఆ రూల్స్ ఈ రూల్స్ అంటే రైతుని మీరు ఎక్కడ ఆదుకునే పరిస్థితి ఉండదు. మీరేదో వరదల్లో అలా తిరిగేసాం ఇలా సాయం చేసాం కాదు. ఈరోజు రైతు నడుము విరిగిపోయింది. ఆ ఒక్క విషయాన్ని మీరు ఒకసారి పరిగణలోకి తీసుకుని మీరు ఈ రైతును ఆదుకోవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా రైతుకు కావాల్సినటువంటి ఇప్పుడు ఏదైనా విత్తనాలు ఏమన్నా కావాలన్నా కానీ అది ఒక 90% సబ్సిడీ మీద మీరు ఇస్తే రైతులందరూ కూడా సంతోషపడతారు. అదేవిధంగా నిన్న కూడా ఈ వాటర్ ప్రాబ్లం అని కూడా చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ పోయి ఏం చెప్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన చేయలేదంట, ఆ డిపార్ట్మెంట్లో అప్పు ఉంది, ఈ డిపార్ట్మెంట్లో అప్పు ఉంది, తిరుపతి లడ్డూలో కూడా ఏదో మాయ చేశారు. నిజంగా వెంకటేశ్వర స్వామిని ఎక్కడున్నా కానీ ఈ దేశంలో ఎక్కడున్న మనిషి వెంకటేశ్వర స్వామి ప్రాశస్త్యం తెలిస్తే ఏ పని చేసేటప్పుడైనా అయ్యా భగవంతుడా వెంకటేశ్వర స్వామి మమ్మల్ని కాపాడని చెప్పి ప్రపంచంలో ఎక్కడున్న తెలుగు వాళ్ళైనా ఈ
ఇతర దేశాల్లో ఉన్నటువంటి విదేశీయులైనా కానీ ఆ దేవుణ్ణి గుర్తు తెచ్చుకుంటారు. ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఎంతో గొప్పగా తీసుకుంటారు. అంటే రాజకీయాలు, ఆయన ఏంటంటే రాజకీయాలు, చంద్రబాబు నాయుడు గారు బాంగారిని వెనుపోటు పొడిచాడు, అయిపోయింది. ప్రజల్ని వెనుపోటు పొడిచాడు. ఎన్నికల ముందు ప్రజలకి అబద్ధపు వాగ్దానాలన్నీ కూడా చెప్పి ఆ అబద్ధపు వాగ్దానాలను నెరవేర్చలేక ఆయన ఏమైనా చేస్తాడంటే, ఉదాహరణకి దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి తెచ్చేశాడు. దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఈరోజు వెంకటేశ్వర స్వామి యొక్క ఆయన యొక్క గొప్పతనాన్ని దిగజార్చిన ఘనత అది చరిత్రలో చంద్రబాబు నాయుడు గారికి దక్కుద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. రేపు మేము ఏదైతే అనుకుంటా ఉన్నామో తప్పకుండా కూడా యువతలోకి వెళ్తాం. యువతని గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో యువత కానీ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరినీ కూడా కొంత అయిన చిన్న చిన్న అపోహలు ఉన్నా కానీ అది మా నాయకుడి దృష్టిలో పెట్టి తప్పకుండా కూడా ఈ రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళకి కానీ ఉద్యోగస్తులకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని మేము తెలియజేసి ఈ ఎన్నికల్లో ముందుకెళ్ళి తప్పకుండా గౌతమ్ రెడ్డి గారి విజయానికి కృషి చేస్తామని చెప్పి కూడా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.